ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి పోయిన క్లాస్లో మనం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం వరకు మనము ధ్యానించుకున్నాము. అయితే ఈ యొక్క 15వ అధ్యాయం వరకు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా ఈ యొక్క పట్టణాలను దేశాలను యుద్ధం చేసి జయిస్తున్నారు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఏదైతే దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడో ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి ఆయనే యుద్ధం చేసి వాళ్ళకి ఆ పట్టణాలను స్వాధీనపరుస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమేం పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు? మరి ఇజ్రాయేలు దేశం అనగా 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల ప్రజలు ఒక్కొక్క గోత్రానికి వాళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు ఇవ్వబడ్డాయి అనేది మనం ఈ 15వ అధ్యాయం నుంచి, అంటే 16 నుంచి మనం చూస్తాం. 16, 17, 18, 19, 20, 21 ఇవన్నీ కూడా ప్రియులారా చాప్టర్స్ మొత్తం మీరు చదివితే చాప్టర్సే మొత్తం గోత్రాల పేర్లు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని ప్లేసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవన్నీ ఇవ్వబడ్డాయి. సో అవన్నీ మీరు ఒక్కసారి చదువుకుంటే చాలు. ఎందుకంటే మనకి అవంతా ఇంపార్టెంట్ కాదు, కానీ హిస్టరీ కోసం దేవుడు ఏదైనా కూడా ఒక రుజువు అనమాట. బైబిల్లో మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు కూడా ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఎందుకు రాపించాడు ప్రభు అని అనుకునేదాన్ని. వాళ్ళ వంశావళి ఉంటుంది, వాళ్ళ మొత్తం చరిత్ర, పిల్లలు వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు, అవన్నీ పేర్లు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి ప్రభా, ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా అనుకున్నాను. కానీ బైబిల్లో ఏది కూడా వేస్ట్ కాదండి. దేవుడు రాయించాడంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. అంటే హిస్టరీలో కూడా ఈ ఫలానా గోత్రం ఉంది, ఈ గోత్రం ఏ గోత్రం నుంచి వచ్చింది, ఈ వ్యక్తి ఏ గోత్రంలో పుట్టారు, నిజంగా వాళ్ళు ఉన్నారా అనేది లెక్కలు అంటే దేవుడు గ్రంథస్థం చేసి ఉంచాడు. మరి ఇవన్నీ ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మన ఇజ్రాయెల్ దేశము, వాళ్ళకున్న సరిహద్దులు ఏంటి, వాళ్ళకున్న స్థలాలు ఏంటి అనేది మనకి బైబిల్ ఎంత నిజము అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి బైబిల్లో ఏది కూడా ఇది అనవసరం అని మనం చెప్పలేము. కానీ మనం అందులో నేర్చుకోవడానికి అప్పటికప్పుడు మనకి ఏమి తెలియకపోవచ్చు, కానీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మనం చదవాలి. సో మీరు చదవండి దయచేసి. 16, 17, 18, 19, 20, 24 చాప్టర్స్ ఉన్నాయి లాస్ట్కి. సో ఈ చాప్టర్స్ అన్నిట్లో కూడా మరి అందరికీ దేవుడు భూభాగాలు పంచిపెట్టాడు, వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో యోర్దాను యువతల దేవుడు మరి రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం, ఈ 3 గోత్రాలు వాళ్ళు యుద్ధశూరులందరూ కూడా నది దాటి అవతలకు వచ్చి వీళ్ళందరూ కూడా మిగిలిన 9.5 గోత్రాల వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ సంపాదించుకోవడానికి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ 3 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు, సహాయం చేశారు. అప్పుడు యెహోషువ వాళ్ళని పిలుస్తాడనమాట. పిలిచి, మీరు నిజంగా చాలా మంచిగా సహాయం చేశారు, మీ సహోదరులతో ఉన్నారు, మీరు బాగా మరి యుద్ధం చేసి మరి మీ సహోదరులకి మీరు సహాయం చేశారు. చూడండి, ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. 12 గోత్రాలంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఐక్యత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఒక గోత్రం కోసం యుద్ధం చేయడానికి వెళ్ళారు, సపోజ్ రూబేను గోత్రం లేదా దాను గోత్రం అనుకోండి, యూదా గోత్రం. వాళ్ళకి ఏమేం ప్రాంతాలు ఉన్నాయో మరి ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలని వాళ్ళని ఆ ప్రాంతాలను స్వాధీనపరచుకోవాలి అంటే మిగిలిన గోత్రాలలో ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు, వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. అట్లాగే అన్ని గోత్రాల వాళ్ళకి ఎవరెవరికి ఇది మీ గోత్రం కదా, మీరు సొంతం చేసుకోండి అని ఎవరికి వాళ్ళు విడిపోలేదు. ఈరోజు చూడండి, ఒక ఇంట్లో 2 అన్నాతమ్ముళ్ళు ఉంటే, ఒక 4 అన్నాతమ్ముళ్ళు ఉంటే మరి ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. మరి ఒక ఫ్యామిలీ, ఒక తమ్ముడు మరి చదువులో తక్కువ ఉండొచ్చు, లేదా ఉద్యోగంలో మరి తక్కువ శాలరీ ఉండొచ్చు, అతనికి సొంత ఇల్లు లేకపోవచ్చు. కానీ మిగిలిన అన్నలు మరి ఆ తమ్ముడికి హెల్ప్ చేయాలి, ఆ చెల్లికి హెల్ప్ చేయాలి, అక్కకి హెల్ప్ చేయాలి, సాయం చేయాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది అలా సహాయం చేస్తున్నారంటారు? కొంతమంది సహోదరులు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు, కొంతమంది
చాలా పేదరికంలో ఉంటారు. మేబీ వాళ్ళు చాలా నష్టపరిచి ఉండొచ్చు, వాళ్ళు చదువుకోలేకపోవచ్చు, వాళ్ళు మంచి జాబ్ చేయలేకపోవచ్చు, ఒకవేళ వాళ్ళు తాగుబోతుగా ఉండొచ్చు, అంతా వేస్ట్ చేసుకొని ఉండొచ్చు. అయినా కూడా దే ఆర్ అవర్ బ్లడ్ రిలేషన్, మన రక్త సంబంధులు. కాబట్టి మన సహోదరులకి మనం సహాయం చేయాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళే కానీ, మన బంధువులే కానీ, మన తోటి వాళ్ళే కానీ, మన ఆత్మీయులు, మన దేవుని బిడ్డలు, మన సంఘస్థులు కానీ, ఎవరైనా చదువుకోలేకపోతున్నారా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారా, నిన్ను దేవుడు దీవించి ఉండొచ్చు, నీకు చాలా ఆస్తి ఉండొచ్చు, నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నావు, ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావు. సో నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు అదే చేస్తున్నారు. వాళ్ళ సొంత సహోదరులందరికీ వెళ్ళి మరి సహాయం చేశారు. సో అది యెహోషువ మెచ్చుకుంటున్నాడు. మీరు చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు యుద్ధాలన్నీ అయిపోయినాయి, అన్నీ స్వాధీనం పరుచుకున్నాం మనం. కాబట్టి మీరు మీ యొక్క యోర్దాను నది అవతల ఉన్నటువంటి మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో మీ స్వాస్థ్యాలకి, మీ భార్య బిడ్డల దగ్గరికి మీరు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని చాలా దీవించాడు. మీకు వెండి బంగారాలు, ఇత్తడి, ఇనుము అన్నీ ఇచ్చాడు. సో ఇవన్నీ మీరు తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో మీరు పంచుకోండి, షేర్ చేసుకోండి, అందరికీ పంచిపెట్టండి, మీరందరూ కూడా చక్కగా షేర్ చేసుకోండి అనేసి వాళ్ళని దీవించి ఆశీర్వదించి పంపిస్తాడు. సో వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు నది దాటి అవతలకి వెళ్తారు. అవతలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు యోర్దాను నది అవతలేమో 9 గోత్రాలు ఉన్నాయి, నది యువతల 3 గోత్రాలు ఉన్నాయి. సో వీళ్ళు ఊరికి అటు ఇటు వెళ్ళడానికి రావడానికి కుదరదు. కాబట్టి వీళ్ళకి గ్యాప్ వచ్చేస్తుందేమో, దూరం అయిపోతామేమో, యెహోవా దేవుని మేము మర్చిపోతామేమో, మా ప్రజలు మర్చిపోతారేమో, ఒకవేళ మా ప్రజలు మమ్మల్ని వేరుగా అనుకుంటారేమో ఫ్యూచర్లో. అంటే ఒక 10 తరాలు, ఒక 100 తరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి వీళ్ళు తెలియకపోవచ్చు కదా. హిస్టరీ ఎలా తెలుస్తుంది? రాబోయే తరానికి. ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ పని చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వచ్చే 100 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు వాళ్ళని శాశ్వతంగా దీవించాడు అనేది వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళ పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి అనే విధంగా వాళ్ళు చేస్తారు. ఏ పని చేసినా వాళ్ళకి తెలిసేటట్టుగా చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద బలిపీఠం కడతారు. అక్కడ నది దాటి ఇవతలకు వస్తారు కదా, ఒక పెద్ద బలిపీఠం కట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది ఎందుకు అంటే యెహోవాయే నిజమైన దేవుడు, మన సహోదరులు యోర్దాను అవతల ఉన్నారు, సో వాళ్ళకి మనకి యెహోవాయే దేవుడు అని మన పిల్లలకి, రాబోయే తరాలకి తెలియాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ బలిపీఠం కడతారు. కట్టేసరికి ఈ విషయము యోర్దాను యువతల ఉన్నటువంటి మిగిలిన 9 గోత్రాల వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, బలిపీఠం కట్టారంటే వీళ్ళు వేరే దేవతకి ఏమైనా బలిపీఠం కట్టారా, వేరే దేవతకి, వేరే దేవుళ్ళకి బలి అర్పించారా, మన యెహోవా దేవుని విడిచిపెట్టేసి. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలలో ఎవరు చిన్న పాపం చేసినా అది మొత్తం ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చేస్తుంది. మనం 7వ అధ్యాయంలో చూసాం కదా, ఆకాను అనే వ్యక్తి శాపగ్రస్తమైనది, ఆయన ఒక్కడే దొంగతనం చేశాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఓడిపోయారు. సో ఒక్కళ్ళు పాపం చేసినా అది మొత్తం హోల్ దేశానికే, వాళ్ళ ప్రజలందరికీ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వెంటనే వాళ్ళందరూ యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. వాళ్ళు నది దాటి యువతలకు వస్తారు. వచ్చేసరికి వాళ్ళు అడుగుతారు, మీరు ఎందుకు ఈ బలిపీఠం కట్టారు, మీరు ఇంత తొందరగా మన దేవుణ్ణి విడిచిపెట్టేస్తారా, మన దేవుణ్ణి మర్చిపోతారా అని చెప్పినప్పుడు వాళ్ళు సమాధానపరుస్తారు, అయ్యా పెద్దలారా మీరు గమనించండి, మేము ఈ బలిపీఠాన్ని ఏదో ఒక దేవతకో ఒక దేవుడికో మేము కట్టలేదు, ఇది యెహోవా నామంలో కట్టాము. కానీ ఇక్కడ మేము ఏ బలులు కూడా మేము అర్పించలేదు, ఏదో బలులు అర్పించడానికి కూడా కాదు, ఇది ఓన్లీ కేవలం మన యెహోవా దేవునికి గుర్తుగా
మనందరం ఆరాధించేది ఆ దేవుణ్ణి, ఆ సజీవుడైన దేవుణ్ణి, యెహోవాయే దేవుడు అని చెప్పడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టాము. మా జనరేషన్స్కి, మా యొక్క పిల్లలకి, రాబోయే తరాల వాళ్ళకి తెలియజేయడానికి మేము ఇది కట్టాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అందుకే ఆ ప్లేస్, దాని పేరు ఏం పేరు పెడతారంటే ఏదా అనే పేరు పెడతారు. యోర్దాను అవతల ఉన్నది ఏంటంటే గిల్గాల్. అక్కడ నదిలో నుంచి వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కదా, అది వాళ్ళు గుర్తుగా పెట్టారు. దేవుడు యోర్దాను నదిని దాటించాడని గుర్తుగా వాళ్ళు అక్కడ 12 రాళ్ళు పెట్టి దానికి ఏం పేరు పెట్టారు? గిల్గాలు అని పేరు పెట్టారు. వీళ్ళు యోర్దాను నది యువతల ఉండేవాళ్ళు ఒక బలిపీఠం కట్టి దానికి ఏదా అనే పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలాగా దేవుడు వీళ్ళందరికీ కూడా స్వాస్థ్యాలు పంచిపెట్టేసిన తర్వాత, ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. యెహోషువ ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యక్రమము, పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఒక మనిషిని పిలుచుకొని వాగ్దానం ఇచ్చి ఆ మనిషి ద్వారా ఆయన చేయాలనుకున్న కార్యం మొత్తం ఫినిష్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ మిరకల్, ఒక గొప్ప విజయం. యెహోషువ జీవితంలో ఈ విజయాన్ని చూశాడు. యెహోషువ ఆయన ఎక్కడ కూడా ఓడిపోలేదండి, ప్రతి చోట కూడా ఆయన గెలిచాడు. యెహోషువ జీవితంలో ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేదు, ఎవరు కూడా అతన్ని జయించలేకపోయారు. చివరి అధ్యాయంలో ప్రియులారా, యెహోషువ ఆయన టైం అయిపోయింది, ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. 110 సంవత్సరాలు, ఇంకా మరణం అంటే ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన పెద్దలందరినీ కూడా పిలిచి చెప్తున్నాడు అనమాట. మనందరం, మన పితరులు ఎక్కడి నుంచి, అబ్రహాం దగ్గర నుంచి తీసుకొస్తాడు. స్టోరీ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అబ్రహాం ఎక్కడ ఉండేవాడు, అబ్రహాము తండ్రి మరి తెరహు, ఆయన సహోదరులు నాహోరు, హారాను, వాళ్ళందరూ కూడా ఆయనకు సహోదరులుగా ఉన్నారు. ఎవరికి? అబ్రహాంకి. సో వీళ్ళు ముందు విగ్రహారాధనలో ఉన్నవాళ్లే, కానీ దేవుడు అక్కడి నుంచి వాళ్ళని పిలుచుకొని కానాను దేశానికి తీసుకొచ్చాడు. సో వాళ్ళు మన పితరులు, దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. అబ్రహాము ద్వారాకి ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకుకి యాకోబు ఏషావునిచ్చాడు, ఏషావుకి షేయిరు మన్యములనిచ్చాడు, ప్రాంతాలను. మరి యాకోబు సంతానం 12 గోత్రాలు. మనందరం ఐగుప్తు దేశానికి వెళ్ళాము, అక్కడ మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. మనల్ని విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడు. మోషే అహరోనుల ద్వారా దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేసి. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మనకు ఆహారాన్ని, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఎంతోమంది రాజులను ఓడిస్తూ, బిలాము అనే ప్రవక్త ద్వారా కూడా, ఆ ప్రవక్త మరి శపించాలనుకుంటాడు ఇశ్రాయేలు ప్రజలను, కానీ దేవుడు అతని నోట్లో ఆశీర్వచనమే పెట్టి అతను శపించకుండా దేవుడు చేస్తాడు. సో అలాగా మరి దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు మరి మనం ఇలా యోర్దాను దాటి ఈరోజు మన ఈ ప్రాంతాలనంతా, దేవుడు మనకిచ్చిన ఈ ప్రాంతాలను మనం ఆక్రమించుకున్నాము, స్వాధీనపరుచుకున్నాము. దేవుడు తాను చెప్పిన విధంగా ఆయన చేశాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తా అన్నాడు, మనల్ని తీసుకొచ్చాడు. సో ఈ గొప్ప దేవుడు మన కట్టని ఇళ్లలోనికి మనల్ని తీసుకొచ్చాడు, మనల్ని నాటని చెట్లను మనకిచ్చాడు, మనం విత్తనం వేయని పంటని దేవుడు మనకిచ్చాడు. ఇంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. వాట్ యు వాంట్ టు సే, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ గొప్ప దేవుని మీరు విడిచిపెట్టొద్దు. ఆయన మనల్ని ఇంత దీవించాడు, ఇంత ప్రేమించాడు, ఇంత నడిపించాడు మనల్ని. ఆ దేవుని విడిచిపెట్టి మీరు ఇక్కడ ఈ ప్రజల మధ్యలో ఉంటున్నారు అంటే, కొంతమంది ఇంకా అన్యులు వాళ్ళ మధ్యలో ఉంటున్నారు. మీరు అన్య జనులతో కలిసిపోయి విగ్రహారాధనలో మీరు పాల్గొనొద్దు, ఆ విగ్రహాలు మీరు పెట్టుకోవద్దు, వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు. మరి అన్యులు ఎన్నో ఆచారాలు పాటిస్తారు కదండి, ఆ ఆచారాలు పాటించకూడదు. వాస్తు చూడడం కానీ, దిష్టి తీయడం కానీ, మంత్రాలు చేయించుకోవడం కానీ, తాయెత్తులు కట్టుకోవడం కానీ, గుమ్మడికాయలు కట్టుకోవడం కానీ, ఇంటికి ఇలాంటివన్నీ బలి ఇవ్వడం కానీ,
ఇలాంటి మనం ఏవి కూడా మనం చేయకూడదు. అన్య పద్ధతులు, విగ్రహారాధనకు సంబంధించినవి ఏవి కూడా మనము చేయకూడదు. జాతకాలు చూయించుకోవడం, జ్యోతిష్కం చూయించుకోవడము, మంచి రోజు చెడు రోజు అనే నమ్మకాలు, కులాల పట్టింపు, ఇవన్నీ మనకి ఉండకూడదు. అందరం కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, మన సజీవుడైన దేవుని ఆరాధించాలి. ఆ దేవుని మాత్రమే మనం సేవించాలి. ఆయనే మన నిజమైన తండ్రి, సిలువలో మరణించిన ప్రభు, తిరిగి లేచిన ప్రభు, ఆయనను మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. సో ఇవన్నీ కూడా మరి యెహోషువ వీళ్ళకి చెప్తూ, మీరు ఆ అన్య ప్రజలని మీరు వివాహం చేసుకోవద్దు, మీ బిడ్డలను కూడా వాళ్ళకి వివాహానికి ఇవ్వకూడదు. అంటే వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు కాబట్టి మీ అమ్మాయిలు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా విగ్రహారాధనలో పడిపోతారు. సో మీరు మీ దేవునికి దూరం అయిపోతారు. సో మనకి దేవుడు చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు పెళ్ళైతే చాలే, ఒకవేళ ఒక హై క్యాస్ట్లో ఎవరైనా మారి ఉన్నా వాళ్ళ క్యాస్ట్లో ఉన్న అబ్బాయే కావాలి, వాళ్ళ క్యాస్ట్లో ఉన్న అమ్మాయే కావాలని చెప్పేసి వాళ్ళు మారారా లేదా కూడా చూడకుండా, రక్షణ లేకుండా వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తారు. అబ్బాయినైనా చేస్తారు, అమ్మాయినైనా చేస్తారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మరి ఆ విగ్రహారాధనలోనే కొనసాగుతారు. సో భార్య కాబట్టి భార్య ఆయనతో పాటు వెళ్ళాలి. భర్త కూడా కొన్నిసార్లు భార్యతో వెళ్ళిపోతాడు, ఆ విగ్రహారాధనలో పాల్గొంటారు. అప్పుడు ఏమవుతుందండి, కుటుంబం మీదకి శాపం వస్తుంది, దీవెన రాదు. ఒక భార్య వచ్చింది, భర్త వచ్చాడంటే దీవెన రావాలి, బ్లెస్సింగ్ రావాలి. కానీ శాపం తెచ్చుకుంటే ఏం లాభం? లైఫ్ లాంగ్ ఆ శాపం ఉంటుంది. మీకు పుట్టే పిల్లలు ఎలాగ పెరుగుతారు? ఒకవేళ నీవు దేవుని నమ్మిన బిడ్డవు, నువ్వు దేవుని ప్రార్థన చేస్తావు, నీ భర్త మారలేదు, నీ భార్య మారలేదు, వాళ్ళు నీ పిల్లలకి ఆ గుడికి తీసుకెళ్తారు, విగ్రహారాధనకు తీసుకెళ్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వద్దు అని చెప్పలేవు, గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి ఇంట్లో. సో అన్ని ప్రతి చోట ఇంకా వాదోపవాదాలు అవుతాయి. నువ్వే ఇంకా కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా ఫ్యామిలీ నిలబడాలంటే. సో ఇవన్నీ ముందే చూసుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసితో ఏం సంబంధం, వెలుగుకు చీకటితో ఏం పొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 100% మనం విశ్వాసినే వివాహం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో, కొన్ని సిచ్యువేషన్స్లో దేవుని చిత్తానుసారంగా కొన్నిసార్లు కొన్ని వివాహాలు జరుగుతాయి. ఒక వేరే అన్య మతంలో ఉన్న బిడ్డలతోటి కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అది దేవుడి చిత్త ప్రకారంగా అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు నిజంగా మారుతారు, వాళ్ళు కూడా గొప్పగా మరి దేవుని సాక్షులుగా వచ్చేస్తారు. అలా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకవేళ నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభుని తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నాకు ఈ హస్బెండ్ వద్దు, ఈ వైఫ్ వద్దు అని చెప్పకూడదు. నీ హస్బెండ్ మారే వరకు నువ్వు అతని కోసం ప్రార్థన చేయాలి, నీ వైఫ్ మారే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీవు వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటుందో వాళ్ళ విగ్రహారాధన తప్పించి మిగిలిన వాళ్ళు చెప్పే విధంగానే నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు వేరే అన్య బిడ్డగా ఉన్నట్లయితే నీ యొక్క డ్రెస్సింగ్లో కానీ ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, నేను అన్నీ తీసేస్తాను, బొట్టు తీసేస్తాను, గాజులు తీసేస్తాను, నేను అలంకరణ తీసేస్తానంటే కుదరదు. ఇంకా నీ భర్త మారలేదు. సో అతనికి అంగీకారం లేకుండా నువ్వు ఇవన్నీ తీస్తే ఇంట్లో చాలా గొడవలు అయిపోతాయి, నీ ఫ్యామిలీయే కూలిపోతుంది. అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి అవమానం. అతను రక్షణ పొందడం కాదు కదా, అసలు నీ కుటుంబమే నిలబడదు. కాబట్టి అలాంటి పరిస్థితులలో నీవు నార్మల్గా ఉండడం అదేం తప్పేం కాదు. సో అలాగే నువ్వు ఉండి దేవునిలో నువ్వు కొనసాగుతుండు. నువ్వు రహస్యంగా కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొన్నిసార్లు భర్తకి ఇష్టం లేకపోవచ్చు, నువ్వు చర్చికి వెళ్ళలేకపోవచ్చు, నువ్వు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకో, నో ప్రాబ్లం. దేవుడు సమయం ఇస్తాడు. నీ భర్త కోసం కూడా ప్రార్థన చేయి, నీ భార్య కోసం కూడా ప్రార్థన చేయి. ఒకరోజు వాళ్ళు కూడా తెలుసుకొని మారినప్పుడు అప్పుడు ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళొచ్చు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయొచ్చు. సో ఇద్దరి అంగీకారంతోనే ఏదైనా సరే, భార్య భర్తల అంగీకారంతోనే చేయాలి, లేకపోతే ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి.
ఎంతోమంది ఈ విషయాలు తెలియక వెంటనే ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలి. కానీ ఇప్పుడు కాలంలో ప్రియులారా, మీరు బ్యాప్టిజం తీసుకున్నా సరే చాలా అంటే రేపటి రోజు ఎవరు కూడా మీ ఇంటి వాళ్ళు బలవంతంగా నా భార్యను మార్చారు అని దైవజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, కేసులు పెట్టడం, ఇవన్నీ జరగకుండా మీరు చాలా పద్ధతిగా మీ భర్త పర్మిషన్, భార్య పర్మిషన్ ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను ఇలా తీసుకుంటున్నానని వెళ్ళి తీసుకుంటే బెస్ట్. చెప్పకుండా వెళ్ళిపోయి సీక్రెట్గా తీసేసుకుంటే రేపటి రోజు ప్రాబ్లం అయితే దానికి కూడా నీవు నా ఇష్ట ప్రకారంగా నేను వెళ్ళాను, నేను తీసుకున్నానని ఏ చర్చ్ మీద ఏ దైవజనుల మీద ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా నువ్వు నిలబడతా అంటే నువ్వు తీసుకోవాలి. నాకు తెలీదు వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నానంటే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దయచేసి మీరు స్టాండర్డ్గా గట్టిగా నిలబడతాను అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ కూడా మీరు తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాప్టిజం తీసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మీరు అన్యజనుల పద్ధతిలోకి వెళ్ళొద్దు. వివాహాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధనలో మీరు పాల్గొనొద్దు. మీరు ఆ దేవుళ్ళకి మీరు ఆరాధించొద్దు, పూజించొద్దు, మీరు బలి అర్పించొద్దు. ఒకవేళ మీరు అలా చేశారా, మీ దేవుడు మిమ్మల్ని ఎంత తొందరగా మిమ్మల్ని ఎంత విజయవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారో, మీ ముందు మీ శత్రువులను ఎలా అయితే వెళ్ళగొట్టాడో ఇప్పుడు ఆయన వాళ్ళని వెళ్ళగొట్టాడు. వాళ్ళే మీకు శత్రువులుగా మారిపోతారు. వాళ్ళే మీకు పక్కలో బల్యాలుగా మారుతారు. వాళ్ళు మీ కళ్ళల్లో ముళ్ళుగా మారుతారు. వాళ్ళ ద్వారా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇంకా ఈ దేశంలో ఉండకుండా నశించిపోతారు. ఈ దేశం నుంచి మిమ్మల్ని నేను వెళ్ళగొడతాను అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇంత కష్టపడి దేవుడే వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు దేవుని నిబంధనలో లేకపోతే, దేవుని ఆజ్ఞలు వాళ్ళు పాటించకపోతే వాళ్ళని దేవుడే అక్కడి నుంచి వెళ్ళగొడతానంటున్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా మరి దేవుడు మరి యెహోషువ ద్వారా వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు. అన్నీ బోధించిన తర్వాత యెహోషువ మరణిస్తాడు. ఆయన మరణించినప్పుడు ఆయన్ని సమాధి చేస్తారు. దాని తర్వాత ఎలియాజరు కూడా, అహరోను కుమారుడు ఎలియాజరు కూడా మరణిస్తాడు. సో ఇలాగా పెద్దవాళ్ళు ఆ తరం వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు మరణిస్తారు ప్రియులారా. సో ఈ యొక్క యెహోషువ గ్రంథము అంతా కూడా ఒక విజయవంతమైన గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఎందులోనైనా సక్సెస్ కావాలి, విజయం కావాలి అంటే యెహోషువ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చాలా అన్ని మెయిన్ విషయాలన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1-2 సార్లు నేను చదివి, ఎందుకంటే వచనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా లాంగ్ టైం పడుతుంది ప్రియులారా. కాబట్టి నేను మొత్తం ఒక్కొక్క వచనం చదవలేదు, మీరు పర్సనల్గా చదువుకోండి. ముఖ్యంగా ఈ పేర్లు, ఈ స్థలాల పేర్లు, ఈ గోత్రాల పేర్లు, వాళ్ళ వంశాల్లో ఉన్న పేర్లు, అవన్నీ కూడా మీరు ఒక్కసారి చదువుకోండి. దాంట్లో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. అందులో వాగ్దానాలు కూడా ఉన్నాయి, చాలా వాగ్దానాలు. అయితే ఒక మెయిన్ వాగ్దానము 15వ వచనము 24వ అధ్యాయము 15వ వచనంలో ఉంది ప్రియులారా. యెహోషువ అంటున్నాడు, మీరు ఆ దేవుణ్ణి, యెహోవా దేవుని మీరు అనుసరిస్తారో లేదో, ఆయన్ని పూజిస్తారో లేదో, ఆయన్ని ప్రేమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవించదము. హల్లెలూయా. నేను చెప్పాను, మీకు అన్ని చెప్పాల్సిన విషయాలు చెప్పాను. ఇంకా మీ ఇష్టం, మీరేం కోరుకుంటారు, మీరు దేన్ని ఆరాధిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు మీరే కోరుకోండి, మీరు ఎవరినన్నా ఆరాధించుకోండి. కానీ నేను మాత్రం నా దేవుని మాత్రమే, యెహోవాని మాత్రమే మేము సేవిస్తామంటే వాళ్ళందరూ కూడా మేము కూడా యెహోవానే సేవిస్తాము అని చెప్తారు. సో అప్పుడు యెహోషువ ఒక పెద్ద రాయి అక్కడ పెడతాడనమాట, షిలోహులో. ఆ రాయి పెట్టి ఆయన చెప్తాడనమాట, మీరు చెప్పిన మాటలన్నీ మీరు ప్రమాణం చేశారు కదా, మేము దేవుని అనుసరిస్తాము, మేము దేవుణ్ణే కోరుకుంటాము, దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పారు కదా, ఇదిగో మీరు చెప్పిన మాటలన్నీ రాయి విన్నది. ఆ రాయి దేనికి సూచన? యేసయ్యకి సూచన. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఆ బండని ఒక సూచనగా అక్కడ పెడుతున్నాడు. అంటే అది బండ విగ్రహమా? కాదు, ఒక సూచన. సో ఈ బండ విన్నది అంటే బండ వింటుంది కూడా.
చెట్టు వింటుంది, చెట్లు వింటాయి, గాలి వింటుంది. అందుకే కదా యేసయ్య గాలితో కూడా మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు, చెట్టుతో మాట్లాడాడు. సో రాళ్ళు స్తుతిస్తాయని చెప్పాడు. ఈ పిల్లలు కనుక స్తుతించకపోతే, ఈ బాలురు స్తుతించకపోతే ఈ యొక్క రాళ్ళు దేవుని స్తుతిస్తాయని యేసయ్య చెప్పాడు. సో ఆశ్చర్యం లేదు, దేవుడు దేనితోటైనా ఆయన మాట్లాడించగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే రాళ్ల మీద చిక్కిన పెయింటింగ్ అవి సువార్త ప్రకటిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క శిలువ మార్గం పెయింటింగ్ ద్వారా మనం చెప్తున్నప్పుడు ఆ పెయింటింగ్ యేసయ్య మరణాన్ని గురించి ప్రకటిస్తుంది. దాన్ని ఒక విగ్రహంగా చూడకండి, అదొక సందేశంగా మనం తీసుకోవాలి. చదువు రాని వాళ్ళకి, ప్రభు అంటే తెలియని వాళ్ళకి చూడగానే అర్థమవుతుంది యేసు ప్రభు ఆయన 14 స్థలాలలో ఆయన ఎలా శ్రమ పడ్డాడు. ఆ పిక్చర్స్ అన్నీ ఉంటాయి. ఆయన పలికిన 7 మాటలు అవన్నీ కూడా మనం అలా పిక్చర్ చూసినప్పుడు అది ఒక సందేశాన్ని ఇస్తుంది. సో యెహోషువ అక్కడ ఆ రాయిని స్థాపించి చెప్తున్నాడు, ఇదిగో ఈ బండ విన్నది, మీరే ఈ బండ సాక్షిగా ఉంటుంది. మీరు దేవునికి మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోనండి. ఒకవేళ మీరు నిలబెట్టుకోకపోతే మీరు మరి ఈ దేశం నుండి వెళ్ళగొట్టబడతారు, నాశనం అయిపోతారు అనేసి యెహోషువ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాడనమాట. సో ఈరోజు మనం కూడా అంతే ప్రియులారా, దేవుడు మన పాపాలన్నీ ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మనం ఒప్పుకున్న ఎడల తప్పకుండా ఆయన క్షమిస్తాడు, మనల్ని మన్నిస్తాడు, మరి మనల్ని దీవిస్తాడు. కానీ మనం ఆ దేవునికి దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు. ఇప్పుడు ఒక వైర్ కట్ అయిపోయింది అనుకోండి, ఒక చెట్టు నుండి కొమ్మ తెగిపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది. చూడండి, మనకు చెట్లు ఇంట్లో ఉంటే ఒక్కోసారి గాలికి ఆ కొమ్మలు కొన్ని ఇరిగిపోతాయి. విరిగిపోయినప్పుడు ఏమవుతుంది, విరిగి అది ఇట్లా వేలాడబడుతుంది, ఆ కొమ్మ ఎండిపోతుంది. ఎందుకంటే చెట్టులో నుండి దానికి జీవం, సారం రావట్లేదు. సో మనం కూడా దేవునితో ఐక్యమై ఉంటేనే మనకి జీవము, మనం ఆశీర్వదించబడతాం, మనం అభివృద్ధి చెందుతాం. ఆ దేవుని నుండి మనం దూరం అయిపోతే కనుక, తెగిపోతే మనకి ఇంకా లైఫ్ లేదు, దేర్ ఇస్ నో లైఫ్. కాబట్టి ఆ దేవుణ్ణి మనం హత్తుకొని ఉండాలి, దేవుణ్ణి మనం వాక్యాన్ని మనం హత్తుకొని ఉండాలి. ఎప్పటి వరకైతే మనం దేవుని హత్తుకొని ఉంటామో అప్పటి వరకు మనకి ఏ ప్రాబ్లము లేదు. హల్లెలూయా. ఉండొచ్చు మనలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, మనకి కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ మనం దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. సో ఆయన మనతో ఉండగా మనకి ఎల్లప్పుడూ విజయమే. ఆమేన్. సో యెహోషువ గ్రంథం ద్వారా దేవుడు మనకి విజయం ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. సో దేవుడు మనకి ఎన్నో సత్యాలు నేర్పించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, మహాగరుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో నాయన ఈ రాత్రి కాలంలో యెహోషువ గ్రంథం ద్వారా మాకు అనేకమైన విషయాలు నేర్పించినందుకు వందనాలు తండ్రి. అయా మేము కూడా తండ్రి నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. చివరి వరకు నీకు నమ్మకంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నైనా. యేసయ్యా, యెహోషువకి ఏ విధంగా అయితే నైనా అయా మీరు విజయవంతమైన జీవితం ఇచ్చారు, చివరి వరకు తను నమ్మకంగా ఉండి నీ కొరకు నిలబడ్డాడు నాయన. అదేవిధంగా మాకు కూడా సహాయం చేయండి. మేము కూడా నమ్మకంగా ఉండడానికి తండ్రి, మీ చేయి పట్టుకొని ఉండడానికి మాకు సహాయం చేయమని, మా ముందుండి మమ్మల్ని నడిపించమని తండ్రి, మేము అడుగుపెట్టే ప్రతి చోట కూడా మాకు విజయాన్ని దయచేయమని, అనేక మంది ఆత్మను నీ కొరకు సంపాదించడానికి ప్రభావ మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవునికి మహిమ కలుగును గాక. మనం రేపటి నుంచి క్రొత్త నిబంధనలో మనం ఇంకొక బుక్ని మనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి బుక్ని మనం ధ్యానం చేసుకుంటాము. సో దానికోసం మనం ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.